హ్యాండ్ హ్యాండ్ని ఎలా డ్రా చేసుకోవాలి విత్ మెజర్మెంట్స్ అనేది అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా మెకానికల్ ఫిగర్కి హ్యాండ్ వేయడం అయితే ఈజీ, కానీ ఓన్లీ హ్యాండ్ వేయడం అయితే ఎలా వేయాలని చాలామందికి అయితే డౌట్ ఉంది. ఈరోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం 0 నుంచి 3కి 3 to 6, 6 to 9కి అయితే డాట్స్ అనేది అయితే తీసుకోవాలి. అలా తీసుకున్నాక ఫస్ట్ మనం 0 దగ్గర తీసుకున్నాం కదా, ఆ పాయింట్ నుంచి బోత్ సైడ్స్ అనేది 0.5 అయితే తీసుకోండి. 0.2 cm సెంటీమీటర్ సైడ్ అయితే తీసుకోండి. నెక్స్ట్ మనం 0 to 3కి అయితే పాయింట్ తీసుకున్నాం కదా, ఆ మిడ్ పాయింట్ నుంచి బోత్ సైడ్స్ అయితే మీరు 0.3 సెంటీమీటర్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ మనం 0 to 6కి అయితే డాట్ తీసుకున్నాం కదా, ఆ డాట్ మిడ్ పాయింట్ నుండి బోత్ సైడ్స్ 0.2 cm అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆ మిడ్ పాయింట్ నుండి మనమైతే ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ మిడ్ పాయింట్ నుండి మనమైతే 1.5 సెంటీమీటర్స్ అయితే తీసుకోవాలి. ఈ 1.5 సెంటీమీటర్స్ తీసుకున్న తర్వాత ఆ 1.5 మిడ్ పాయింట్ నుండి మనం బోత్ సైడ్స్ 0.3 సెంటీమీటర్స్ అయితే తీసుకోవాలి. బోత్ సైడ్స్ అలా బోత్ సైడ్స్ 0.3 cm తీసుకున్నాక మనం ఆ పాయింట్ నుంచి కిందికి 0.2 cm అయితే తీసుకోండి. మనం ముందుగా తీసుకున్న డాట్స్ అన్నిటికైతే లైన్స్ అనేవి అయితే డ్రా చేసుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోండి. ఫైనల్లీ మనకైతే నార్మల్ హ్యాండ్ని ఎలా డ్రా చేసుకోవాలి విత్ మెజర్మెంట్స్తో అనేది అయితే ఈ వీడియోలో చూసాం కదా. మెకానికల్ హ్యాండ్ని ఫ్లెష్ అవుట్ లాగా ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే హ్యాండ్ని టోటల్గా లైట్గా అనేది ఎరేజ్ చేసుకోండి. లైట్గా ఎరేజ్ చేసుకుంటే అది మనకి కనిపిస్తుంది. అప్పుడు ఈజీగా మనం హ్యాండ్ని వేయడం అనేది ఈజీ అవుతుంది. ఫ్లెష్ అవుట్ అనేది మనకి టోటల్గా కర్వ్లో ఉండాలి. ఎక్కడ కూడా మనకి స్ట్రైట్ లాగా ఉండకూడదు. నార్మల్గా మన హ్యాండ్ ఎలా కర్వ్ లాగా ఉంటుందో అలా అయితే డ్రా చేసుకోండి, ఎక్కడ కూడా స్ట్రైట్గా ఉండకుండా. ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే హ్యాండ్ని డ్రా చేసుకోండి. నార్మల్ హ్యాండ్కి స్లీవ్ ఎలా డ్రా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే స్లీవ్ అనేది డ్రా చేసుకోండి. మనకి స్లీవ్స్లలో చాలా టైప్స్ అయితే ఉంటాయి. నేను బేసిక్గా ఓన్లీ 1 టైప్ స్లీవ్ అయితే తీసుకొని డ్రా చేసి మీకు చూపిస్తున్నాను. మీరైతే మీకు ఎలాంటివి నచ్చితే అలాంటి అనేది డ్రా చేసుకోండి.
స్లీవ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ స్లీవ్కి రెండరింగ్ ఎలా ఇవ్వాలి అండ్ హ్యాండ్కి రెండరింగ్ ఎలా ఇవ్వాలనేది అయితే చూసేద్దాం. ఫస్ట్ మనం స్కిన్ కలర్, అవుట్లైన్కి ఒక కలర్ అండ్ మనం స్లీవ్కి ఏ కలర్ యూజ్ చేస్తామో మన ఇష్టం, ఆ కలర్ని అయితే తీసుకోండి. నేనైతే పింక్ అనేది తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఈ స్లీవ్ని అండ్ హ్యాండ్ అనేది టోటల్గా ఎరేజ్ చేసుకోండి. లైట్గా ఎరేజ్ చేసుకుంటే అది మనకి కనిపిస్తుంది. అప్పుడు ఈజీగా ఉంటుంది మనం వేయడానికి హ్యాండ్ అండ్ స్లీవ్. మీరు ఈ హ్యాండ్కి స్లీవ్ అనేది డ్రా చేసేటప్పుడు అవుట్లైన్ అనేది మనం ఏ ఫ్యాబ్రిక్ అంటే ఈ స్లీవ్కి ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నామో అనేది అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం నెట్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే మనకి హ్యాండ్ అనేది ఈ స్లీవ్లో నుంచి బయటికి కనిపిస్తుంది, కానీ నార్మల్ ఫ్యాబ్రిక్స్కి అయితే అలా కనిపించదు కదా. సో మీరు ఎలాంటి ఫ్యాబ్రిక్ అనుకుంటున్నారో ఫస్ట్గా అనుకున్న తర్వాతనే అవుట్లైన్ అనేది డ్రా చేయండి. నేనైతే నెట్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేస్తలేను కాబట్టి నేను ఇలా హ్యాండ్కి అవుట్లైన్ ఇచ్చేసాను. స్కిన్ కలర్ అయితే టోటల్గా అనేది ఫిల్ చేసుకోండి హ్యాండ్కి. ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే ఫిల్ చేయండి. నెక్స్ట్ నేనైతే పింక్ అనేది యూజ్ చేస్తున్నాను కలరు. అంటే మనకి పింక్లో డార్క్ షేడ్ కూడా ఉంటుంది. మీరైతే అవుట్లైన్కి ఆ డార్క్ షేడ్ యూజ్ చేసి నార్మల్ పింక్ అనేది మీరు ఇందులో ఫిల్ చేయండి స్లీవ్లో. నేనైతే రెండింటికి ఒకటే తీసుకుంటున్నాను. సో ఇలా టోటల్గా ఫిల్ చేసుకోండి స్లీవ్ని. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మనం వాటర్ని అయితే లైట్గా తీసుకుంటూ ఇలా రెండరింగ్ అనేది ఇచ్చేయండి. లైట్గా వాటర్ తీసుకోండి. మీరు ఎక్కువ వాటర్ తీసుకుంటే డార్క్ షేడ్ ఒక దగ్గర లైట్ షేడ్ అనేది వస్తుంది. అలా రాకుండా మీరు లైట్గా తీసుకుంటే వాటర్ అనేది ఓవరాల్గా మనకి సేమ్ షేడ్ అనేది వస్తుంది. ఇలా హ్యాండ్కి అనేది రెండరింగ్ ఇచ్చేసాక సేమ్ మనం స్లీవ్కి కూడా అలానే లైట్గా వాటర్ తీసుకుంటూ రెండరింగ్ అనేది ఇచ్చేయాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే లైట్గా రెండరింగ్ అయితే ఇచ్చేయండి స్లీవ్కి. ఈ వీడియోలో మెకానికల్ హ్యాండ్ ఎలా డ్రా చేసుకోవాలి, దాన్ని మనం ఫ్లెష్ అవుట్ లాగా ఎలా వేయాలి అండ్ ఫ్లెష్ అవుట్ వేసాక దానికి స్లీవ్ ఎలా డ్రా చేయాలి, రెండరింగ్ ఎలా ఇవ్వాలి స్లీవ్కి అండ్ హ్యాండ్కి అనేది అయితే ఈ వీడియోలో చూసాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.